నెక్స్ట్ కోబ్రా గోల్డ్ మిలిటరీ విన్యాసాలు 2015 నిర్వహించిన దేశం ఏది? కోబ్రా గోల్డ్ మిలిటరీ విన్యాసాలు థాయిలాండ్. 2015-16 ఆర్థిక సంవత్సరంలో క్రొయేషియాతో భారత్ జరిపిన ద్వైపాక్షిక వర్తకం వ్యాపారం విలువ ఎంత? $148.44 మిలియన్. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఏరోస్పేస్ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న సంస్థ ఎయిర్బస్. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ సేనకు ముఖ్య అధికారిగా ఎవరు నియమితులయ్యారు? జీన్ పియరీ లాక్రోయిక్స్. ఇటీవల ఏ రాష్ట్రం బహిరంగ ప్రదేశాల్లో మద్యపానాన్ని నిషేధించింది? హర్యానా. ఇటీవల ఏ రాష్ట్రంలో కాలింగ్ ఫోమ్ అనే కొత్త జిల్లాను ఏర్పాటు చేశారు? కాలింగ్ ఫోంగ్, పశ్చిమ బెంగాల్. ఇంటర్నేషనల్ పోస్ట్ కార్పొరేషన్ ఐపీసీ విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆన్లైన్ షాపింగ్లో తొలి స్థానంలో ఉన్న దేశం ఏది? చైనా. ఇస్రో ఇటీవల ఏ రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి 104 ఉపగ్రహాలను పంపింది? PSLV-C-37. గ్లోబల్ ఎయిర్ రిపోర్ట్ 2017 ప్రకారం ప్రపంచంలో అత్యంత వాయు కాలుష్యం ఉన్న దేశం ఏది? చైనా. భారతీయ పనోరమా చిత్రోత్సవాలను ఎక్కడ నిర్వహించారు? ఫోర్ట్ బ్లేయర్. పెరియార్ టైగర్ రిజర్వాయర్ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. ఇండియన్ సీడ్ కాంగ్రెస్ 2017 ఎక్కడ జరిగింది? కోల్కతా. ఆర్థిక స్వేచ్ఛ ఇండెక్స్ 2017లో భారత్ ర్యాంక్ ఎంత? 143. కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే కాయకల్ప పురస్కారానికి ఎంపికైన ఆసుపత్రి ఏది? ఎయిమ్స్, న్యూఢిల్లీ. యూకే ప్రభుత్వం అందించే శౌర్య పురస్కారానికి ఎంపికైన భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఎవరు? షాంద్ పనేసర్. అంతర్జాతీయ బాస్కెట్బాల్ ఫెడరేషన్కు సాంకేతిక ప్రతినిధిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? నార్మన్ ఇసాక్. యుఏఈ ఏ సంవత్సరం లోపు అంగారక గ్రహంపై నివాసాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది? 2117. ఇంకో 100 సంవత్సరాల లోపు అంగారక గ్రహంపై నివాసాలు ఏర్పాటు చేస్తామని యుఏఈ ప్రకటించింది. వాతావరణ మార్పులపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక రైలుని ఎక్కడ ప్రారంభించారు? న్యూఢిల్లీ. ఉదయ్ ఎక్స్ప్రెస్ ఎవరి కోసం ప్రారంభించారు? ఉదయ్ ఎక్స్ప్రెస్ వ్యాపారవేత్తల కోసం ప్రారంభించడం జరిగింది. ఇది డబుల్ డెక్కర్ రైల్. నేపాల్ ప్రధాని ఎవరు? షేర్ బహదూర్ షా. అంతర్జాతీయ తొలి టెక్స్టైల్ ఇండియా ప్రదర్శన ఎక్కడ జరగనుంది? గాంధీనగర్, గుజరాత్. ఆచార్య ఎన్జీ రంగ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ వల్లభనేని దామోదర్. మేక్ మై బేబీ జీనియస్ విద్యార్థులు ఏ వండర్ను సొంతం చేసుకున్నారు? ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్. వీరు 100 వేమన పద్యాలను ఒకేసారి చదివి ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను మరియు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ను సొంతం చేసుకోవడం జరిగింది. నెక్స్ట్, మన దేశంలో తొలి మహిళా విమాన పైలట్లు ఎవరు? భావనాకాంత్, మోహన్ సింగ్, అవని సింగ్. ఏ భారత సంతతికి చెందిన వ్యక్తికి నాసా వ్యోమగామిగా అవకాశం లభించింది? భారత సంతతికి చెందిన రాజాచారికి నాసా వ్యోమగామిగా అవకాశం లభించింది. ఫ్రెంచ్ ఓపెన్ మిక్స్డ్ డబుల్ టైటిల్ను ఏ జోడీ సొంతం చేసుకుంది? రోహన్ బోపన్న, ఇండియా మరియు గ్రాబియల్ డబస్క్రీ, కెనడా అమ్మాయి. షాంఘై సహకార సంస్థ చేరడం ద్వారా భారత్కి కలిగే లాభాలు ఏంటి? రీసెంట్గా షాంఘై సహకార సంస్థలో భారత్ చేరడం జరిగింది. ఈ సదస్సు కజకిస్తాన్లోని ఆస్తానాలో జరిగింది. కజకిస్తాన్ అధ్యక్షుడు నూర్సుల్తాన్ జాన్ బయేజ్. ఈ షాంఘై సహకార సంస్థలో భారత్తో పాటు పాకిస్తాన్ కూడా సభ్యదేశంగా చేరింది. ఈ కూటమిలో సభ్యదేశాలు అందుబాటులో ఉన్న సహజ చమురు నిక్షేపాలను పంచుకుంటాయి. షాంఘై సహకార సంస్థలో ప్రపంచంలోని 40% జనాభా మరియు 20% జీడిపి ఈ కూటమిలోనే ఉన్నది. ఈ కూటమి 2001లో ఏర్పాటైంది. అర్జున అవార్డుకి ఏ క్రీడాకారుడు ఎంపికయ్యారు? రోహన్ బోపన్న. 2020 ఒలింపిక్స్లో లింగ అసమానతలను తగ్గించడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారు? క్రీడలలో డబుల్స్ విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇటీవల ఏ వాయిద్యకారుడు గిన్నిస్ రికార్డు సాధించాడు? డొమింగో అంటోనియో. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన నది? చైనాలోని ఎగ్జీ నది. తెలంగాణ ఏ రంగాల్లో ముందు ఉంది? ఐటీ ఎగుమతుల్లో, ఆదాయ వృద్ధి, గనుల ఆదాయం, ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్. ఈ రంగాలలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. అంతర్జాతీయ కార్మిక సంస్థతో భారత్ ఏ ఒప్పందాలు చేసుకుంది? కళా ప్రదర్శనలు మరియు సులువైన పనులలో తప్ప.
మిగతా అన్ని పనుల్లో బాల కార్మికులను ఉపయోగించుకోరాదని అంతర్జాతీయ కార్మిక సంస్థతో భారత్ ఒప్పందం చేసుకుంది. ప్రపంచంలో వేగవంతమైన ద్విచర యుద్ధ విమానంను ఏ దేశం తయారు చేసింది? చైనా. ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత్ జంటకు స్వర్ణం లభించింది? జీతురాయ్ మరియు హీనా సిద్ధు. కెనడా గ్రాండ్ ప్రీ విజేత ఎవరు? లూయిస్ హామిల్టన్. యాక్ట్ ఈస్ట్ పాలసీ అంటే ఏమిటి? ఆగ్నేసియా తీర ప్రాంత దేశాలతో రక్షణ బంధం బలోపేతం చేసుకోవడం యాక్ట్ ఈస్ట్ పాలసీ. సీనారే రచించినటువంటి ఏ కావ్యానికి జ్ఞానపీఠ అవార్డు లభించింది? విశ్వంబర. తెలంగాణలో మరో ఐటీ హబ్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఖమ్మం. తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుదల లేని చిన్నారులు ఏ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నారు? రంగారెడ్డి, మహబూబ్ నగర్. ఎంతమంది చిన్నారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్ప బరువుతో బాధపడుతున్నారు? 11 లక్షలు. లిటిల్ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరిగాయి? జార్జియా. లండన్కి చెందిన మేడన్ టుస్సాడ్ మ్యూజియంలో ఎవరి మైనపు బొమ్మను ప్రతిష్ఠించబోతున్నారు? ఆశా భోంస్లే. 4G డౌన్లోడ్లో భారత్ ఏ స్థానంలో ఉంది? 74వ స్థానంలో. ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ యొక్క ఉద్దేశం ఏమిటి? రైతులకు 4% వడ్డీతో స్వల్పకాలిక రుణాలు ఇవ్వడం. ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ 2017 ఎక్కడ జరిగింది? జకార్తా. ఆంధ్రప్రదేశ్లో మెగా లెదర్ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? నెల్లూరు జిల్లా కొత్తపట్నంలో. ఐక్యరాజ్య సమితి బాలల దినోత్సవ వేడుకలు ఏ దేశాల పేద బాలలు అధికంగా ఉన్నారని చెప్పింది? బ్రిటన్ మరియు అమెరికాలో. మ్యాన్ బుకర్ అవార్డు ఎవరికి లభించింది? డేవిడ్ గ్రాస్ మ్యాన్. ఇటీవల మరణించిన మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు? జస్టిస్ ప్రఫుల్ల చంద్ర నట్టవర్లాల్ భగవతి. ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్ను నింగిలోకి పంపిన దేశం ఏది? ఎక్స్రే స్పేస్ టెలిస్కోప్. చైనా. అమెరికా ఏ దేశానికి యుద్ధ విమానాలను అమ్మింది? ఖాతర్. ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్ ఫర్ ది లా ఆఫ్ ది సీకి న్యాయమూర్తిగా ఎవరు ఎన్నికయ్యారు? నీరు చందా. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ యొక్క ర్యాంకింగ్ ఎంత? 60. కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఏ నివేదికను విడుదల చేసింది? ఆసియా పసిఫిక్ దేశాల్లోని వాణిజ్య సముదాయాల పెట్టుబడుల నివేదిక. ఆంధ్రప్రదేశ్లో ఏ నగరానికి మెట్రో రైలు రాబోతుంది? విశాఖపట్నం. ఇటీవల బ్యాంకు ఖాతా దేనితో తప్పనిసరిగా చేశారు? ఆధార్. నేల మీద ఆకాశంలో నడిచే కారును ఏ దేశం తయారు చేసింది? స్లావేకియా. బ్రిటిష్ రాణి పురస్కారం ఎవరికి లభించింది? అన్నాబెల్. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత పూర్తి అయ్యింది? 56 సంవత్సరాల తర్వాత. బాలల భద్రతా జాబితాలో భారత్ యొక్క ర్యాంక్ ఎంత? 116. ఏ దేశంతో అమెరికా తెగదింపులు చేసుకుంది? క్యూబా. చుక్క రక్తంతో రొమ్ము క్యాన్సర్ను కనుగొనే విధానాన్ని ఎవరు అభివృద్ధి చేశారు? ఉషాలక్ష్మి ఫౌండేషన్. ప్రిదిమాన్ కిషన్ కాప్ ఏ రంగానికి చెందినవారు? శాస్త్రవేత్త. దేశంలోని తొలి జీఎస్టీ కార్యాలయం ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్లోని మోహన్ రెడ్డి నగర్లో ప్రారంభించారు. బాల సాహిత్య పురస్కార్ 2017కి ఎవరు లభించింది? వాసాల నర్సయ్య. ఆపరేషన్ స్వర్ణ దేనికి సంబంధించింది? శతాబ్ది రాజధాని రైళ్లలో మెరుగైన సేవలు అందించడానికి సంబంధించింది. 2024 నాటికి భారత్ చైనా జనాభాను దాటుతుందని ఏ నివేదిక పేర్కొంది? ఎకనామిక్స్ అండ్ సోషల్ అఫైర్స్. పర్యాటకులను ఆకర్షించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత? 3. మహిళల ప్రపంచ కప్ టోర్నీ ఎక్కడ జరుగుతుంది? ఇంగ్లాండ్. దేశంలోనే మొట్టమొదటి మెట్రో సొరంగ మార్గం ఎక్కడ నిర్మిస్తున్నారు? కోల్కతా. కేంద్రం ప్రకటించిన 3 విడత స్మార్ట్ సిటీల జాబితాలో చోటు దక్కించుకున్న నగరాలు ఏవి? మొత్తం 30 నగరాలు చోటు లభించాయి. సూపర్నోవా టవర్స్ నుంచి బేస్ జంప్ చేసి రికార్డు సాధించిన వ్యక్తి ఎవరు? సత్యేంద్ర వర్మ. ఆస్ట్రేలియన్ సూపర్ సిరీస్ టైటిల్ విజేత కిదాంబి శ్రీకాంత్. హాకీలో భారత్కి ఎన్నో స్థానం లభించింది? హాకీ ప్రపంచ కప్లో భారత్ 6వ స్థానంలో లభించింది. ఉలాన్ బాక్సింగ్ టోర్నమెంట్ ఎక్కడ జరుగుతుంది? మంగోలియా. ఎయిర్ అంబులెన్స్ ఎక్కడ ప్రారంభించారు? తమిళనాడు. జీఎస్టీ పరిధిలోకి ఎన్ని ఆలయాలు వచ్చాయి? 142. ఇటీవల ఇంగ్లీష్ కలువను ఈదిన అత్యంత వృద్ధురాలు ఎవరు? ఫ్యాట్ గ్యాంట్ చారెట్. ప్రపంచ జూనియర్ రైఫిల్ పిస్టల్ షూటింగ్లో 2వ స్వర్ణం ఎవరికి లభించింది? యశస్విని. అంతర్జాతీయ ఖగోళ సంఘం ఓ గ్రహానికి ఏ భారతీయ శాస్త్రవేత్త పేరు పెట్టనున్నారు? గుణేశ్వర్ తంగుజామ్.
నెదర్లాండ్స్తో మోడీ ఎన్ని ఒప్పందాలు కుదుర్చుకున్నారు? 3. జిల్లాకు పారిశ్రామిక ప్రోత్సాహక మండలిని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్. కదిలే పెట్రోల్ పంపును ఎక్కడ ప్రారంభించారు? బెంగుళూరు. హృదయ కణాల పునఃసృష్టికి మార్గం వేసిన వారు ఎవరు? ఫ్లోరిడా విశ్వవిద్యాలయం. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో ఆఖరి పదం ఏది? జిజ్జీవా. ఆక్స్ఫర్డ్ నిఘంటువులో రీసెంట్గా చేరిన ఆఖరి పదం జిజ్జీవా. జూన్ 26న మోడీ ఏ దేశాన్ని సందర్శించాడు? అమెరికా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ స్పీడ్ స్టడీ. ఇవి ఇంతవరకు ఉన్నటువంటి ఈ 6 నెలల్లో ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఇందులో నుంచి మ్యాక్సిమంగా అడిగే ఛాన్సెస్ ఉంటాయి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పీడ్ స్టడీ. మనం ఈ వీడియోలో ఫస్ట్ 6 months జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లైక్ ఎస్ఎస్సి సిజిఎల్ఏ కానీ బ్యాంకింగ్సే కానీ ఐబీపీఎస్ ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది దాని పర్పస్లో కానీ లేదా మన స్టేట్ వైడ్ ఎగ్జామ్స్ పర్పస్లోనే కానీ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో విఆర్ఏ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. అన్నిట్లో దేనికైనా మనకు కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ పాయింట్స్. దీనిలో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉంది, వాటికి ఆన్సర్స్. కరెంట్ అఫైర్స్. ఫస్ట్, కామన్వెల్త్ దేశాల 23వ ఆడిటర్ జనరల్ మరియు బ్రిటిష్ ఖండాంతర భూభాగాల సమావేశం ఎక్కడ జరిగింది? భారతదేశంలో. మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కామన్వెల్త్ దేశాల 23వ ఆడిటర్ల జనరల్ మరియు బ్రిటిష్ ఖండాంతర భూభాగాల సమావేశం భారతదేశంలో జరిగింది మార్చి 21 నుంచి 23 వరకు ఢిల్లీలో. ఇందులో మొత్తం 52 కామన్వెల్త్ దేశాలు పాల్గొన్నాయి. దీని యొక్క థీమ్ ఫాస్టరింగ్ పార్ట్నర్షిప్ ఫర్ కెపాసిటీ డెవలప్మెంట్ ఇన్ పబ్లిక్ ఆడిట్స్. సో మనకి ఇక్కడ దీన్ని థీమ్ అయినా అడగవచ్చు, లేకపోతే సమావేశం ఎక్కడ జరిగింది అని అడగవచ్చు, లేదా ఏ రోజులలో జరిగింది అని అడగవచ్చు. ఢిల్లీలో జరిగింది భారతదేశంలో మార్చి 21 నుంచి 23 వరకు. ఇందులో మొత్తం 52 కామన్వెల్త్ దేశాలు 9 బ్రిటిష్ ఖండాంతర భూభాగాలు పాల్గొన్నాయి. ఇటువంటి సమావేశం భారతదేశంలో జరగడం ఇదే మొదటిసారి. చివరిసారిగా మాల్టాస్లో 2014లో ఈ సమావేశం జరిగింది. అంటే 3 సంవత్సరాల తర్వాత భారతదేశంలో మార్చి 21 నుంచి 23 వరకు ఈ సమావేశం అనేది జరిగింది. నెక్స్ట్, కేంద్ర సాంస్కృతిక శాఖ 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ 2017 ఎక్కడ ప్రారంభించారు? అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్లో 5వ రాష్ట్రీయ సాంస్కృతిక మహోత్సవ్ను ప్రారంభించారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారత సంస్కృతి వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పడం. సో ఇందులో కూడా మనకు క్వశ్చన్స్ 2 విధాలుగా అడిగే ఛాన్స్ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటి, ఎక్కడ జరిగింది? అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్లో జరిగింది. దాని ఉద్దేశం భారత సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి తెలియజేయడం. నెక్స్ట్, ఇటీవల కేంద్ర వ్యవసాయ పథకాల గురించి వివరిస్తూ ఒక పుస్తకం వెలువడింది. ఆ పుస్తకం పేరేంటి? ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017 and 18. ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్ 2017 and 2018 అనే పేరుతో కేంద్ర వ్యవసాయ శాఖ కేంద్ర వ్యవసాయ పథకాల గురించి వివరిస్తూ ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. దీనిలో మొత్తం 12 రకాల వ్యవసాయ పథకాల గురించి వివరించడం జరిగింది. దీంట్లో నుంచి మనకు 2 విధాల క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. బుక్ నేమ్, ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017 to 2018, అండ్ ఇందులో ఎన్ని పథకాలు, ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే న్యాచురల్గా మనం బుక్ నేమ్ గుర్తుంచుకోవడానికి ఇంపార్టెన్స్ ఇస్తాం, కానీ ఇక్కడ పథకాలు ఎన్ని పథకాల గురించి మెన్షన్ చేసిండు అనేది కూడా ఛాన్స్ ఉంది. సో 12 పథకాల గురించి వివరిస్తూ కేంద్ర వ్యవసాయ శాఖ ఏ ఫార్మర్ ఫ్రెండ్లీ హ్యాండ్ బుక్ ఫర్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ 2017 to 18 అనే పేరుతో పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. నెక్స్ట్,
తెలంగాణలో ఫైబర్ గ్లాస్ పార్క్ ఎక్కడ నిర్మించబోతున్నారు? ఇబ్రహీంపట్నంలో. ఇండియన్ వెల్స్ టైటిల్ విజేత ఫెదరర్. ఆసియా పారా అథ్లెటిక్స్లో భారత్కి ఎన్ని పతకాలు లభించాయి? రీసెంట్గా జరిగినటువంటి ఆసియా పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్కు మొత్తం 13 పతకాలు లభించాయి. ఇందులో సురేందర్ సింగ్కి 3 స్వర్ణాంకాలు లభించడం జరిగింది. నెక్స్ట్, G20 ఆర్థిక దేశాల నిపుణుల సదస్సు ఎక్కడ జరిగింది? మనకు సదస్సులు సమావేశాలు కొన్ని ఇంపార్టెంట్. దాంట్లో G20, బ్రిక్స్, నెక్స్ట్ ఇవి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ G20 ఆర్థిక దేశాల నిపుణుల సదస్సు ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్లో. ఏ రోజుల మార్చి 28, 29. సో ఉత్తరప్రదేశ్ ఎక్కడ జరిగింది అనేది ఇంపార్టెంట్. వారణాసి, ఉత్తరప్రదేశ్లోని వారణాసి. ఇవి 2 ఇంపార్టెంట్. కింద ఆప్షన్స్లో 4 రాష్ట్రాలు ఇవ్వచ్చు లేదా జరిగిన ప్రాంతాలు ముఖ్య పట్టణాలు ఇవ్వచ్చు. సో రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగింది. ఏదైనా పట్టణం లైక్ బొంబాయి, వారణాసి, ఢిల్లీ ఇలా ఇచ్చినప్పుడు ఆన్సర్ వచ్చేసి వారణాసి. నెక్స్ట్ వన్, DRDO వార్షిక పురస్కారాలు ఎవరికి లభించాయి? DRDO ప్రతి సంవత్సరం వార్షిక పురస్కారాలను ఇస్తుంది. దాంట్లో ఎవరికి ఏమి లభించాయి? ది అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీ సిలికాన్ ట్రోఫీ లభించింది DRDO వార్షిక పురస్కారాలు. నెక్స్ట్, బెంగళూరులోని మైక్రో గతివే ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి టైటానియం ట్రోఫీ లభించింది. నెక్స్ట్, DRDO అభివృద్ధి చేసి 3 ముఖ్యమైన వ్యవస్థలను రక్షణ మంత్రి అరుణ్ జైట్లీ నావికా దళానికి అందజేయడం జరిగింది. సో మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది DRDO వార్షిక పురస్కారాలు 2 అందులో ఒకటి ది అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీస్కి సిలికాన్ ట్రోఫీ, బెంగళూరులోని మైక్రో గతివే ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి టైటానియం ట్రోఫీ. సో సిలికాన్ ట్రోఫీ ది అడ్వాన్స్డ్ సిస్టమ్ లాబొరేటరీస్కి, టైటానియం ట్రోఫీ మైక్రో గతివే ల్యాబ్ అండ్ రీసెర్చ్ సెంటర్కి. నెక్స్ట్, DRDO అభివృద్ధి చేసినటువంటి 3 ముఖ్యమైన వ్యవస్థలని నావికా దళానికి అరుణ్ జైట్లీ అందజేయడం జరిగింది. దీని మీద క్వశ్చన్ వచ్చేసి ఎన్ని వ్యవస్థలని అరుణ్ జైట్లీ DRDO అభివృద్ధి చేసిన ఎన్ని వ్యవస్థలని రక్షణ మంత్రి అయినటువంటి అరుణ్ జైట్లీ నావికా దళానికి అందజేశాడు? సో అప్పుడు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి 3. నెక్స్ట్, స్వచ్ఛ భారత్ డైరెక్టర్ చంద్రకళ 84 లక్షల గొర్రెల పంపిణీకి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసింది? రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం 84 లక్షల గొర్రెలను పంపిణీ చేయడం జరిగింది. సో దీంట్లో 4 లక్షల కుటుంబాలకి 75% సబ్సిడీతో వీటిని పంపడం జరిగింది. ప్రతి కుటుంబానికి 21 గొర్రెలను ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మన క్వశ్చన్ ఏ రాష్ట్రం ప్రవేశపెట్టిందని అడగవచ్చు. మన తెలుగు రాష్ట్రాలలో ఇది అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా డెప్త్గా ఆలోచిస్తే ఎన్ని కుటుంబాలకి? 4 లక్షల కుటుంబాలకి. మనకి ఇందులో కుటుంబానికి ఎన్ని గొర్రెలు ఇచ్చిందని అడగవచ్చు, లేదా ఎన్ని లక్షల కుటుంబాలకి పంపిణీ చేయడం జరిగింది అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ వన్, విశాఖ చెన్నై నడవకు ADB ఎంత ఆర్థిక సహాయం చేసింది? ADB ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ విశాఖ నుంచి చెన్నై నడవకి 2500 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. దీనిలో 4 వరుసలుగా రేవును విస్తరిస్తారు. విశాఖ టు చెన్నై మధ్య ఉన్నటువంటి 800 కిలోమీటర్ల పారిశ్రామిక నడవ నిర్మాణానికి ADB బ్యాంకు 2500 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. నెక్స్ట్ వన్, భారతీయ గిరిజన ప్రదర్శన కళల మహోత్సవం ఆదిరాగ్ మహోత్సవ్ ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది? సో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది? ఇది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా మరియు భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఆదిరాగ్ మహోత్సవ్ అనేది జరిగింది మార్చి 3 నుంచి 5 వరకు. సో దీంట్లో మనం ఎక్స్పెక్టెడ్ చేసే క్వశ్చన్స్ 3 రకాలు. ఆదిరాగ్ మహోత్సవ్ అంటే ఏమిటి? భారతీయ గిరిజన ప్రదర్శన కళల మహోత్సవం ఎక్కడ జరిగింది, లేదా
ఎవరిస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. నేషనల్ స్కూల్స్ ఆఫ్ డ్రామా మరియు భాషా సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇది జరగడం జరిగింది. ఇలా ఈ పండుగ జరగడం ఇదే మొదటిసారి. నెక్స్ట్ వన్, దేశంలోనే తొలి డిజిటల్ రైల్వే స్టేషన్ ఎక్కడ ప్రారంభించారు? కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్లోని కాచిగూడ రైల్వే స్టేషన్ డీజీపీ వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. దేశంలోనే తొలి డిజిటల్ రైల్వే స్టేషన్ కాచిగూడ రైల్వే స్టేషన్, హైదరాబాద్. దీనిలో డీజీపే వ్యవస్థను ప్రారంభించడం జరిగింది. 100% డీజీపే సిస్టమ్ అమలు కోసం కాచిగూడ రైల్వే స్టేషన్ దేశంలోని తొలి డిజిటల్ రైల్వే స్టేషన్గా గుర్తించబడింది. నెక్స్ట్ వన్, సుపరిపాలనలో భాగంగా నగరంలో మొదటి స్థానంలో ఉన్నది. ఏ నగరం మొదటి స్థానంలో ఉంది? భారతదేశం మొత్తం మీద సుపరిపాలనలో భాగంగా ఓన్లీ నగరాలలో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది? మొదటి స్థానంలో ఉన్న నగరం వచ్చేసి తిరువనంతపురం. కేరళ రాజధాని అయినటువంటి తిరువనంతపురం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇది ఇండియన్ సిటీ సిస్టమ్ 2016 పేరుతో జనగ్రహ సంస్థ మార్చి 2న విడుదల చేసిన నివేదికలో తిరువనంతపురం ఫస్ట్ ప్లేస్లో, హైదరాబాద్ 5th ప్లేస్లో ఉండడం జరిగింది. సెకండ్ పూణే, థర్డ్ కోల్కతా, 4th ముంబై. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ 9th ప్లేస్, బెంగళూరు 16th ప్లేస్లో ఉన్నాయి. సో ఈ ప్లేసెస్ ఇంపార్టెంట్. సుపరిపాలన అంశం మీద ఏ నగరం మొదటి స్థానంలో ఉంది? తిరువనంతపురం. దీనిని ఏ సంస్థ విడుదల చేసింది? ఇండియన్ సిటీ సిస్టమ్ 2016 పేరుతో జనగ్రహ సంస్థ విడుదల చేయడం జరిగింది. లేదా హైదరాబాద్ ఎన్నో స్థానంలో ఉంది? 5. సెకండ్ పూణే, థర్డ్ కోల్కతా, 4th ముంబై, ఢిల్లీ 9th, బెంగళూరు 16th ప్లేసెస్. నెక్స్ట్ వన్, ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా ఎవరు అవతరించారు? చైనాలో ఉన్నటువంటి మహిళా గ్రాండ్ మాస్టర్ అయినటువంటి తాన్ జోంగి ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్. ఈమె ప్రత్యర్థి ఉక్రెయిన్ చెస్ క్రీడాకారిణి అన్నా మ్యూజిక్పై గెలిచి ప్రపంచ మహిళల చెస్ ఛాంపియన్గా అవతరించింది. ఈ మ్యాచ్ అనేది టెహ్రాన్లో జరిగింది. నెక్స్ట్, ఏ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ విద్యార్థుల కోసం ఈ టెక్స్ట్ బుక్స్ పోర్టల్ని ప్రారంభించింది? ఈ టెక్స్ట్ బుక్ పోస్టర్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? హర్యానా. ఏ పథకానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చింది? తేజస్వి అనే పథకానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చింది. తేజస్వి పథకం ఏంటి? యుక్త వయసు ఉన్నటువంటి బాలికలు, మహిళల సామాజిక ఆర్థిక సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన తేజస్వి పథకానికి ప్రపంచ బ్యాంక్ $63 మిలియన్ రుణంగా ఇచ్చేందుకు ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు ఏ అవార్డు లభించింది? ASQ. ఇటీవల ఏ దేశంలో ఏనుగుల దంతాల వ్యాపారం మీద పూర్తిగా నిషేధం విధించడం జరిగింది? చైనాలో ఏనుగు దంతాలపై పూర్తిగా నిషేధం విధించారు. నెక్స్ట్ వన్, 14వ అంతర్జాతీయ ముంబై మారథాన్ పరుగు పందెంకు సౌహార్ద రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? డేవిడ్ రుడిషా. ప్రపంచంలోనే ఎత్తైన గురుత్వాకర్షణ తరంగ టెలిస్కోప్స్ని ప్రారంభించిన దేశం చైనా. అంతర్జాతీయ పతంగుల ఉత్సవం 2017 ఎక్కడ నిర్వహించారు? పతంగుల ఉత్సవం అహ్మదాబాద్. ఇక్కడ అహ్మదాబాద్ అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఇది జూలైలో వచ్చింది. ఇది అత్యంత నెక్స్ట్ వన్, ప్రతిష్టాత్మక ఖతర్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ విజేత ఎవరు? రోజర్ ఫెదరర్. బ్రిస్బేన్ అంతర్జాతీయ మహిళా డబుల్ టైటిల్ విజేతగా నిలిచింది ఎవరు? సానియా మిర్జా, బెతాని మాటెక్షాండ్. అమెరికా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి బెటర్ మేక్ రూమ్ విద్యా ప్రచార కార్యక్రమానికి భారత సంతతికి చెందిన ఏ విద్యార్థుల సలహా బోర్డుకి ఎంపికయ్యింది? శ్వేత ప్రభాకరన్ బెటర్ మేక్ రూమ్ విద్యార్థుల సలహా బోర్డుకి ఎంపిక అవ్వడం జరిగింది. ఇటీవల డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఏ వస్తువుల దిగుమతుల మీద నిషేధం విధించింది? సరీసృపాల చర్మాల దిగుమతిపై నిషేధం విధించడం జరిగింది.
ప్రపంచంలోనే అతి ఎక్కువ విదేశీ మారక నిల్వలు కలిగిన దేశం చైనా. భారత కరెన్సీని ఎన్ని దేశాలు చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తిస్తున్నాయి? 5 దేశాలు భారతదేశ కరెన్సీని తమ దేశ కరెన్సీ కింద చట్టబద్ధంగా గుర్తించడం జరిగింది. ఆ దేశాలు వచ్చేసి నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, జింబాబ్వే. ఈ 5 దేశాలు భారతదేశ ద్రవ్యాన్ని చట్టబద్ధ ద్రవ్యంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే ఎత్తైన సోలార్ టవర్ను ఏ ప్రాంతంలో ప్రారంభించారు? నెగెవ్ ఎడారి ప్రాంతంలో. ప్రపంచంలో FM రేడియో సేవలు పూర్తిగా రద్దు చేసిన మొదటి దేశం నార్వే. ఆంధ్ర శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి లభిస్తే ఎన్ని కోట్లు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోబెల్ బహుమతి సాధించినటువంటి శాస్త్రవేత్తలకి 100 కోట్లు 100 crores నగదు బహుమతి ఇస్తామని ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ వన్, 4వ యశ్ చోప్రా స్మారక పురస్కారానికి ఎంపికైంది ఎవరు? షారుఖ్ ఖాన్. ఇటీవల ఇండియా ఏ దేశాల నుంచి దిగుమతి అయ్యే జనపనారపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి దిగుమతులపై, జనపనార దిగుమతులపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద బుల్లెట్ రైలుని చైనా ప్రారంభించడం జరిగింది. ఇటీవల ఇండియా ద్వీపాల పర్యాటక ఉత్సవాలు 2017ను ఎక్కడ ప్రారంభించారు? ఇండియా ద్వీపాల పర్యాటక ఉత్సవాలు ఫోర్ట్ బ్లేయర్. ఇండియా ఏ దేశంతో ద్వంద్వ పన్నుల ఎగుమతి ఒప్పందం చేసుకుంది? ద్వంద్వ పన్నుల ఎగవేత ఒప్పందం అంటే డబుల్ ట్యాక్స్ పడకుండా ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? కజకిస్తాన్తో. ది పీపుల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పుస్తక రచయిత ఎస్ఎం ఖాన్. ఇంపార్టెంట్, మనకు బుక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా అడిగే ఛాన్స్ ఉంటుంది. బుక్స్ రచయిత ఎవరు? ది పీపుల్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. రచయిత ఎస్ఎం ఖాన్. సిక్కు 10వ గురువు అయినటువంటి గురు గోవింద్ సింగ్ 350వ జన్మదిన ఉత్సవం ఎక్కడ నిర్వహించారు? పాట్నాలో. ప్రపంచంలో నిరుద్యోగులకు జీతాలు ఇవ్వడం ప్రారంభించిన తొలి దేశం ఫిన్లాండ్. గుర్తుంచుకోవాల్సింది, తొలి దేశం, ప్రపంచంలోనే నిరుద్యోగులకి జీతాలు ఇవ్వడం ప్రారంభించిన తొలి దేశం ఫిన్లాండ్. ప్రపంచ బ్రెయిలీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జనవరి 4న. బ్రెయిలీ దినోత్సవం జనవరి 4. ఇటీవల చైనా ఏ ప్రాంతానికి సరుకు రవాణా కోసం గూడ్స్ రైలును ప్రారంభించింది? లండన్. చైనా నుంచి లండన్కి గూడ్స్ రైలు ప్రారంభించడం జరిగింది. సిరియాలో శాంతి స్థాపన కోసం ప్రత్యేక డ్రాఫ్ట్ను తయారు చేసిన దేశం రష్యా. సుప్రీంకోర్టు ఏ చట్టం ప్రకారం భాష, మత, కులాల ఆధారంగా ఓట్లు అడగడం నేరమని ప్రకటించింది? ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం భాష, మతం, కులం ఆధారంగా ఓట్లు అడగడం నేరం అని సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనాథ పిల్లలకు ఎస్సీ హోదాను ఇవ్వనున్నట్లు ప్రకటించింది? అనాథ పిల్లలకు ఎస్సీ హోదా. ఇంపార్టెంట్, తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఒంటరి మహిళలకు ఆర్థిక చేయూత కల్పించేందుకు ఎంత భృతిని అందించినట్లు ప్రకటించింది? 1000 రూపాయలు. తెలంగాణ రాష్ట్రానికి నూతన ప్రధాన కార్యదర్శి శేఖర్ ప్రసాద్ సింగ్. ఇటీవల కామన్వెల్త్ ఉమెన్ పార్లమెంటేరియన్ సభ్యురాలిగా నియమితులైంది ఎవరు? కె కవిత, కల్వకుంట్ల కవిత. 77వ అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శన 2017ను ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్లో. 99వ భారత ఆర్థిక సదస్సును ఎక్కడ నిర్వహించారు? తిరుపతిలో. 104వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం తిరుపతిలో జరిగింది. ప్రపంచ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత సెర్జీ కర్జిగిసిన్. అంగారక గ్రహం మీదకు మనుషులను తీసుకువెళ్లేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన అంతరిక్ష నౌక ఏది? ఫాల్కన్ రాకెట్స్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు ఎన్ని బ్యాంకు ఖాతాలు తెరిచారు? ఇప్పటి వరకు అంటే జూన్
26 జూన్ వరకు 2017 జూన్ వరకు 26,03,00,000 ఖాతాలను తెలవడం జరిగింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధనువా జాతరను ఎక్కడ నిర్వహిస్తారు? ఒడిశాలో. సో ధనువా జాతర ఒడిశా. 2016 సంవత్సరానికి ప్రపంచంలో ఉత్తమ క్రీడాకారునిగా ఎంపికైంది లయనెల్ మెస్సీ. ముబాదాల ప్రపంచ టెన్నిస్ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత రఫెల్ నాదల్. నేత కార్మికుల కోసం సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకం కార్మికుడే యజమాని. సో ఇందులో మనం క్వశ్చన్ ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, కార్మికుడే యజమాని పథకం ఎవరి కోసం ప్రవేశపెట్టారు? నేత కార్మికుల కోసం. లేదా నేత కార్మికుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం కార్మికుడే యజమాని. నెక్స్ట్ వన్, నల్గొండ జిల్లాలో ఎన్నో సంవత్సరాలుగా ఫ్లోరోసిస్ ఉన్నది. అక్కడి గ్రానైట్ రాళ్లలో సగటున కిలోకి 1440 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉంది. అయితే ప్రపంచంలో దీని సగటు ఎంత? ఫ్లోరైడ్ సగటు ప్రపంచంలో 810 మిల్లీగ్రాములు. కానీ మన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో కిలోకి 1440 మిల్లీగ్రాముల ఫ్లోరైడ్ ఉంది. కోల్కతాలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ కమాండ్ కార్యాలయాన్ని ఎక్కడికి మార్చారు? ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్కి కోల్కతాలోని సిఆర్పిఎఫ్ కమాండ్ కార్యాలయాన్ని రాయ్పూర్కి మార్చడం జరిగింది. నక్సల్స్ సమస్యపై ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరిగింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల విశ్వసనీయతను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని ఏ కోర్టు ఆదేశించింది? బాంబే కోర్టు. ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే న్యాచురల్గా ఇటువంటి క్వశ్చన్స్ వస్తే బై డిఫాల్ట్ సుప్రీంకోర్టు అన్నట్టు వెళ్తాం, లేదా ఢిల్లీ హైకోర్టు అనుకుంటాం. ఎందుకంటే ఢిల్లీలో వీటి ఈవీఎంల మీద డౌట్స్ ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రజలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆరోపించడం జరిగింది. అందువల్ల ఐదర్ ఢిల్లీ లేదా సుప్రీంకోర్టు అనే ఆలోచన వెళ్తుంది. కానీ ఆదేశించింది మాత్రం బాంబే హైకోర్టు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు ఈవీఎంల విశ్వసనీయతను నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. విఐపి సంస్కృతికి చెక్కు పెట్టేందుకు కార్ల మీద బుగ్గ కార్లను నిషేధించింది. అయితే ఈ కార్లు ఎవరెవరు ఉపయోగించవచ్చు? పోలీస్, ఫైర్, సైనికులు, పారామిలిటరీ మరియు శాంతి భద్రతలకు వినియోగించే వాహనాల్లో ఆ వాహనంపై బుగ్గ కార్లను పెట్టుకోవచ్చు. పద్మశ్రీ గ్రహీత హాజీ కలీముల్లా ఇప్పుడు తన కొత్త రకం హైబ్రిడ్ దసరే రకం మామిడికి ఏం పేరు పెడుతున్నారు? సో యోగి మామిడి. యూపీ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ పేరు మీదుగా యోగి మామిడి అని ఈ మధ్యలో కొత్త రకం హైబ్రిడ్ దసరే రకం మామిడికి ఆ పేరు పెట్టడం జరిగింది. ఇంకొకటి, విడుదలైన 10 రోజుల్లో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన భారత చలనచిత్ర సీమలోని మొదటి సినిమా, అగ్రస్థానంలో నిలబడిన సినిమా ఏది? బాహుబలి 2. 2017 ఇండియన్ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ సదస్సు న్యూఢిల్లీలో జరిగింది. ఇటీవల కన్నుమూసిన కెప్టెన్ చంద్రూప్ ఏ ఆటకు చెందినవాడు? రెజ్లింగ్. కెప్టెన్ చంద్రూప్ రెజ్లింగ్. నెక్స్ట్, ఇటీవల మరణించినటువంటి రిటైర్డ్ జస్టిస్ లీలా సేత్ ఏ హైకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు? హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి జస్టిస్ లీలా సేత్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేయడం జరిగింది. ఫ్రాన్స్ కొత్త అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయల్ మెక్రాన్ ఎన్నుకోవడం జరిగింది. బ్రిటన్ భారత సాంస్కృతిక సంవత్సరాల్లో వేడుకల కోసం లండన్లోని థేమ్స్ నదీ జలాల్లోకి అడుగుపెట్టినటువంటి భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ తర్కష్. దీనికి అక్కడ ఎవరు స్వాగతం చెప్పారు? బ్రిటన్ భారత్ సాంస్కృతిక సంవత్సర వేడుకల్లో లండన్లోని థేమ్స్ నదీ జలాల్లోకి భారత యుద్ధ నౌక అయినటువంటి ఐఎన్ఎస్ తర్కష్ వెళ్ళడం జరిగింది. మరి దానికి స్వాగతం పలికింది క్రికెట్ దిగ్గజమైనటువంటి సచిన్ టెండూల్కర్. 5G టెక్నాలజీతో అత్యంత ఆధునిక యుద్ధ విమానాల తయారీ డిజైన్పై ఏ దేశంతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది? రష్యాతో. ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎక్స్రే లేజర్ను యూరోపియన్ ఎక్స్ఫీల్ ఉత్పత్తి చేసింది. ఇది ఏ దేశానికి చెందింది?
జర్మనీ. మంకీ అరౌండ్ అంటే ఏమిటి? ఏ పని చేయకుండా సమయాన్ని వృధా చేయడాన్ని మంకీ అరౌండ్ అంటాం. కోల్డ్ షోల్డర్ అంటే ఏంటి? ఉద్దేశపూర్వకంగా పట్టించుకోకపోవడాన్ని కోల్డ్ షోల్డర్ అంటారు. ఇంటర్నేషనల్ నో డైట్ డే ఎప్పుడు పాటించారు? మే 6న ఇంటర్నేషనల్ నో డైట్ డేగా పాటించడం జరిగింది. భారత్ సేవాశ్రమ్ సంఘ్ జయంతి ఉత్సవాలు ఎక్కడ జరిగాయి? షిల్లాంగ్లో. దేశంలో స్వచ్ఛ భారత్ కోసం కేంద్రం కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. సెస్ ద్వారా కూడా జనం నుంచి వసూలు చేస్తుంది. అయితే అసలు స్వచ్ఛ భారత్ నివేదికల్లో స్వచ్ఛతను కనుగొనేందుకు ఏ సంస్థ ద్వారా తనిఖీలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది? భారత నాణ్యత మండలి ద్వారా స్వచ్ఛ భారత్లో ఉన్నటువంటి స్వచ్ఛతను కనుగొనేందుకు తనిఖీలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. భారత్లో పాకిస్తాన్ హై కమిషనర్గా సోహైల్ మహమూద్ నియమితులవడం జరిగింది. శని గ్రహానికి ఉపగ్రహమైన ఎన్సిలాడస్పై జీవం ఉండే అవకాశం ఉందని నాసా పరిశోధనలు తేలింది. ప్రస్తుతం ఈ ఉపగ్రహంపై పరిశోధనలు చేస్తున్న నాసా మిషన్ పేరేంటి? నాసా మిషన్ శని గ్రహం ఉపగ్రహమైనటువంటి ఎన్సెలాడస్ కసిని మిషన్. కంట్రోల్ జనరల్ అకౌంట్స్కు కొత్తగా నియమించబడింది ఎవరు? అంతోనీ లియాంజులా. మే 5న GSAT-09 శాటిలైట్ను ఇస్రో దేని ద్వారా అంతరిక్షంలోకి పంపింది? GSLV MK2 ద్వారా GSAT-9ను పంపించడం జరిగింది. ఇండియాలో మొట్టమొదటి గంగా పరిశుద్ధ ప్రతిజ్ఞ దినోత్సవం ఏ తేదీన నిర్వహించారు? మే 2 గంగా పరిశుద్ధ ప్రతిజ్ఞా దినోత్సవం. భారతదేశంలో తొలి బ్లైండ్ ఫుట్బాల్ అకాడమీ BFA ఏ రాష్ట్రానికి వచ్చింది? కేరళ. జాతీయ యువజన దినోత్సవం జనవరి 12. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్స్ను స్థాపించిన సంస్థ బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకును స్థాపించింది. భారతదేశ తొలి లింగ మార్పిడి అథ్లెటిక్స్ సమావేశం ఏ రాష్ట్రంలో జరిగింది? కేరళలో తొలి లింగ మార్పిడి అథ్లెటిక్స్ సమావేశం జరిగింది. ఇంటర్నేషనల్ బసవ కన్వెన్షన్ 2017కు ఆతిథ్యమిచ్చిన దేశం భారత్. HIV బాధితుల కోసం టెస్ట్ అండ్ ట్రీట్ పాలసీని ప్రారంభించిన కేంద్ర మంత్రి JP నడ్డా. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది HIV బాధితుల కోసం ఏ పాలసీని ప్రారంభించారు? టెస్ట్ అండ్ ట్రీట్. ఎవరు ప్రారంభించారు? JP నడ్డా. భారత్లో తొలిసారిగా ఈ టాక్సీ ట్రయల్ రన్ను ఏ నగరంలో నిర్వహించారు? ఈ టాక్సీ ట్రయల్ రన్ నాగపూర్. 4వ నేషనల్ స్టాండర్డ్స్ కాంక్లేవ్కు ఆతిథ్యమిస్తున్న నగరం న్యూఢిల్లీ. ప్రస్తుత భారత మహిళా క్రికెట్ జట్ కోచ్ తుషార్ అరోత్ 2017కు ఏ నగరాన్ని ప్రపంచ పుస్తక రాజధానిగా ప్రకటించారు? కోనార్కీ. దునియాకు ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22 ఇంటర్నేషనల్ ఎర్త్ డేగా జరుపుకుంటారు. 2022 ఆసియా క్రీడల్లో కొత్తగా ప్రవేశపెట్టిన క్రీడ కబడ్డీ. జాతీయ పెట్టుబడుల మౌలిక వసతుల మండలి నిమ్స్ను ఎక్కడ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది? జహీరాబాద్లో. గోదావరి నుంచి మళ్లించే నీటిలో ట్రిబ్యునల్ అవార్డు మేరకు ఏపీ తెలంగాణ వాటాలను తేల్చేందుకు కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ గోదావరి జలాలు AK బజాజ్ కమిటీ. ఎందుకంటే ఇక్కడ మనకు కృష్ణ జలాలు వచ్చేసి బచావత్ కమిటీ, గోదావరి AK బజాజ్ కమిటీ. రాబోయే 3 ఒలింపిక్స్కు కార్యాచరణ రూపొందించుకు ఉద్దేశించినటువంటి టాస్క్ ఫోర్స్లో అభినవ్ బింద్రాతో పాటు చోటు లభించిన మరొక ప్లేయర్ ఎవరు? గోపీచంద్. జల్లికట్టు ఆట తమిళనాడుకు ప్రసిద్ధి. అదేవిధంగా కేరళకు సంబంధించిన ఆట కంబల. ముఖ్యమంత్రి కేసీఆర్ నివసిస్తున్న ప్రగతి భవన్లో వివిధ వర్గాల వారిని కలుసుకునేందుకు నిర్మించిన భవనానికి ఏం పేరు పెట్టారు? జనహిత. సూర్యాపేట జిల్లా కేంద్రానికి దగ్గరలోని దురాజ్పల్లి గుట్టపై లింగమంతుల స్వామి జాతర 5 రోజుల పాటు జరుగుతుంది. ఏ దేవుడిని లింగమంతుల స్వామిగా పిలుస్తారు? శివుడిని. సో ఇందులో మనకు గుర్తుంచుకోవాల్సింది లింగమంతుల జాతర ఎక్కడ జరుగుతుంది? సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి గుట్టపై. దేవుడు శివుడు. తమిళనాడులోని కోయంబత్తూరులో వెలియంగరి కొండ దగ్గరలో ఈశా యోగ కేంద్రంలో ఆదియోగి శివుడి విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. అయితే ఈ విగ్రహం ఎత్తు ఎంత? 112 అడుగులు. సో మనం ఇందులో గుర్తుంచుకోవాల్సింది ఆదియోగి
ఎక్కడ ఉంది? ఆదియోగి విగ్రహాన్ని ఎక్కడ ప్రారంభించారు? తమిళనాడు కోయంబత్తూరులోని వేలంగిరి కొండ దగ్గరలో ఈషా యోగా కేంద్రంలో. సో మనకి ఇందులో 3 రకాల క్వశ్చన్స్ అడగచ్చు. స్టేట్ అడగచ్చు, యోగా సెంటర్ అడగచ్చు, లేకపోతే ప్రాంతం అడగచ్చు. తమిళనాడు స్టేట్, కోయంబత్తూరు ప్రాంతం, ఈషా యోగా సెంటర్. నెక్స్ట్ 4వ క్వశ్చన్ వచ్చేసి ఈ విగ్రహం ఎత్తు ఎంత? 112 అడుగులు. ఏ చట్టాన్ని జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది? ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం ఉంది, అందువలన మన భారతదేశంలో ప్రవేశపెట్టిన అన్నీ జమ్మూ కాశ్మీర్కు వర్తిస్తాయని రూల్ లేదు. అందువలన సో స్పెషల్లీ ఏ చట్టాన్ని కేంద్ర క్యాబినెట్ జమ్మూ కాశ్మీర్కు వర్తింపజేయాలని నిర్ణయించుకుంది? గణాంకాల సేకరణ చట్టం 2008ని జమ్మూ కాశ్మీర్కు కూడా వర్తింపజేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. సుప్రీంకోర్టు దేశంలోనే మొదటి లేటెస్ట్ డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్ని ఏ రాష్ట్ర హైకోర్టులో ప్రారంభించారు? డిజిటల్ లైబ్రరీ వెబ్సైట్, హైకోర్ట్ ఎట్ హైదరాబాద్. నెక్స్ట్ వన్, ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్, ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించడం జరిగింది. ఈ పథకం ముఖ్య లక్షణం ఏంటి? సామాన్యులకు విమానయానం కోసం ప్రారంభించింది ఉడాన్ పథకం. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన సంతోషకరమైన దేశాల్లో భారత్ స్థానం 122. దేశంలో మొదటి బయో రిఫైనరీ ప్లాంట్ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు? మహారాష్ట్రలో బయో రిఫైనరీ ప్లాంట్. 2017 మే నెల 2వ వారంలో అక్రమంగా నడుస్తున్న కబేలాలను మూసివేయాలని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది? మధ్యప్రదేశ్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు చైర్మన్ ఎవరు? సుశీల్ చంద్ర. 2016 రియో ఒలింపిక్స్లో కొత్తగా చేర్చిన క్రీడలు గోల్ఫ్, రగ్బీ. 2017లో 12వ G20 శిఖరాగ్ర సదస్సు ఏ నగరంలో జరుగుతుంది? జర్మనీలోని హాంబర్గ్లో. సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ సర్వే ప్రకారం దేశంలోని అత్యంత అవినీతి రాష్ట్రం కర్ణాటక. ఈమెయిల్ పితామహుడు లేటమ్ లిన్సన్. భారత్లో పర్యటిస్తున్న రష్యా ఉప ప్రధాని ఎవరు? డిమిట్రీ రోగోజిస్. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ ఎక్కడుంది? విజయవాడలో. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ ఎవరు? వినోద్ కుమార్ గుప్తా. రక్షణ శాఖ కొత్త కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? సంజయ్ మిత్రా. చివరి బోగిలో గార్డుల స్థానంలో భారత రైల్వే ఏ సాంకేతిక పరిజ్ఞానాన్ని నెలకొల్పింది? ఎండ్ ఆఫ్ ట్రైన్స్ టెలిమెట్రీ. ఉపాధి సమాచారానికి సంబంధించిన విధానం ఏర్పాటు కోసం ఎవరి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు జరిగింది? నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడైనటువంటి అరవింద్ పనగరి ఆధ్వర్యంలో. ప్రాంతీయ విమానయాన రంగంలోకి అడుగుపెట్టనున్న విమానయాన సంస్థ ఏది? ఇండిగో. చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? కేరళ. డీకమిషన్ చేసిన యుద్ధ నౌకలేవి? ఐఎన్ఎస్ కార్వార్, ఐఎన్ఎస్ కాకినాడ. కెనడియన్స్ పాప్ స్టార్ జస్టిస్ బైబర్ ప్రస్తుతం భారత్లో ఎక్కడ ప్రదర్శనిస్తున్నారు? ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో. పేపర్ కోర్టు నుంచి డిజిటల్ కోర్టుగా మార్చే కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సిజేఐ చీఫ్ జస్టిస్ కెహార్ ఎక్కడ నుంచి ప్రారంభించారు? సుప్రీంకోర్టు. ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఏ మహనీయుడి బోధనలు చేర్చనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్ ప్రకటించారు. బుద్ధుడి బోధనలు. సఖ్యావ ఫెస్టివల్ను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? సిక్కిం. ఎక్కువ కొవ్వు, ఉప్పు, చక్కెర కలిగిన ఆహార పదార్థాలను స్కూల్ క్వాంటిటీస్లో అమ్మడానికి నిషేధం విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. న్యూయార్క్ ఫిల్మ్ ఫెస్టివల్ 2017లో ఉత్తమ నటిగా అవార్డు అందుకున్న భారతీయ నటి ఎవరు? కొంకనా సేన్ శర్మ. ఇటీవల మరణించిన అర్జున్ తులసిరామ్ పవార్ ఏ రంగానికి చెందిన ప్రముఖుడు? రాజకీయ నాయకుడు. ఇతను ఎన్సీపీ లీడర్, మహారాష్ట్ర మాజీ మంత్రి. ముదుములై జాతీయ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. ఉద్వాసనకు గురైనటువంటి FBI అధిపతి ఎవరు? జేమ్స్ కోమీ. దక్షిణ కొరియా అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? ఏ పార్టీ? మూన్ జే ఇన్, డెమోక్రటిక్ పార్టీ.
స్వయంచలిత ఎలక్ట్రిక్ కార్గో షిప్ను తయారు చేస్తున్న దేశం ఏది? స్వయంచలిత ఎలక్ట్రిక్ కార్గో షిప్ను నార్వే తయారు చేస్తుంది. బుద్ధ పూర్ణిమ వేడుకల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఏ దేశానికి వెళ్లారు? శ్రీలంక. వన్డే క్రికెట్లో ప్రపంచంలోని ఎక్కువ వికెట్లు తీసుకున్న మహిళా క్రికెటర్ ఎవరు? గులన్ గోస్వామి. 153 మ్యాచ్ల్లో 181 వికెట్లు. ప్రపంచ తలసేమియా దినోత్సవం 2017 యొక్క థీమ్ ఏంటి? టుగెదర్ ఫర్ హ్యూమనిటీ. భారత్లో తొలిసారిగా ఈ ట్యాక్సీ ట్రయల్ను ఏ నగరంలో నిర్వహించారు? నాగపూర్లో. 4వ నేషనల్ స్టాండర్డ్స్ కాన్క్లేవ్ ఆతిథ్యమిస్తున్న నగరం ఏది? న్యూఢిల్లీ. భారతదేశంలో మొదటిసారిగా నిటారుగా ఉన్న గార్డెన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? బెంగళూరులోని హౌసన్ రోడ్ ఎలక్ట్రిక్ సిటీ ఫ్లైఓవర్లో. దీని ద్వారా వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు తగ్గించవచ్చు. 3వ ప్రపంచ పర్యావరణ సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఇండియా. ఢిల్లీలో ఇది మార్చి 25న జనరల్ గ్రీన్ ట్రైబ్యునల్లో నిర్వహించనున్నారు. గ్లోబల్ ఎనర్జీ ఆర్కిటెక్చర్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఈఏపిఐ 2017లో భారత్ ర్యాంక్ ఎంత? 87. దీంట్లో మొత్తం 127 దేశాలు పాల్గొన్నాయి. దీనిని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇస్తుంది. ప్రపంచ వాతావరణ దినోత్సవం యొక్క 2017 థీమ్ ఏంటి? దీని థీమ్ వచ్చేసి అండర్స్టాండింగ్ క్లౌడ్స్ 2017. ఏ కమిటీ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్స్ మరియు సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హోమియోపతి పనితీరు పరిశీలించడానికి ఏర్పడింది? అరవింద్ పనాగరియా కమిటీ. ఏ రాష్ట్రంలో విద్యా సంస్థలో ఉచిత వైఫై ఇస్తున్నారు? ఉచిత వైఫై బీహార్లో. బీహార్ దివాస్ సందర్భంగా విద్యా సంస్థల్లో ఉచిత వైఫై ఇస్తున్నారు. బీహార్ దివాస్ మార్చి 22. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నూతన అధిపతిగా నియమితులైంది. అందులో నియమితులైన నూతన సభ్యురాలు ఎవరు? మదాబి పూర్ బాచ్. ఈమె పదవీకాలం 3 సంవత్సరాలు. చైనా క్వాంటం తంత్రం అంటే ఏమిటి? ప్రపంచంలో మొదటిగా చైనా దేశం క్వాంటం రాడార్ను సిద్ధం చేసింది. రాడార్లకు వంట పడకుండా స్టెల్త్ పరిజ్ఞానం రక్షిస్తాయి. పరంపరాగత్ కృషి వికాస్ యోజన అంటే ఏమిటి? దేశవ్యాప్తంగా సేంద్రియ ప్రకృతి సేద్యాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని కేంద్ర వ్యవసాయ శాఖ పరంపరాగత్ కృషి వికాస్ యోజనను ప్రకటించింది. ఇంపార్టెంట్ ఏంటంటే పరంపరాగత్ కృషి వికాస్ యోజన సేంద్రియ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడానికి ఏర్పడిన పథకం. ఆంధ్రప్రదేశ్లో ఏ ఎత్తిపోతల పథకానికి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది? పట్టిసీమ ఎత్తిపోతల పథకం. ఏ దేశం బ్రిక్స్ ఫిలిం ఫెస్టివల్కు ఆతిథ్యం ఇవ్వనుంది? చైనా. చైనా భాషా దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 20. ఐక్యరాజ్య సమితి 6 తన అధికారిక భాషలుగా ప్రకటించడం జరిగింది. అవి ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యా, చైనా, స్పానిష్ అండ్ అరబిక్. BS4 ఇంధనాలు ఎప్పటి నుంచి అందుబాటులోకి వచ్చాయి? ఏప్రిల్ 1, 2017 నుంచి. కార్పొరేట్ అవినీతిలో భారత్ స్థానం ఎంత? 8. KN-15 క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? ఉత్తర కొరియా. వాడా డోపింగ్ వయోలేషన్లో భారత్కు ఎన్నో స్థానం లభించింది? 3వ స్థానం. తారే జమీన్ పర్ అనే కార్యక్రమానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తారే జమీన్ పర్ జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. సాగర్ మాత ఫ్రెండ్షిప్ 2017 మొట్టమొదటిసారిగా మిలిటరీ విన్యాసం ఏ దేశాల మధ్య జరిగింది? సాగర్ మాత అనే పేరుతో చైనా, నేపాల్ ఈ 2 దేశాలు కలిసి సైనిక విన్యాసాలు మొట్టమొదటిసారిగా, ఇంతవరకు ఎప్పుడు అవి జరుపుకోలేదు, ఈ సంవత్సరమే విన్యాసాలు చేయడం జరిగింది. కోరడి పవర్ థర్మల్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్రలో. ఫనా సంక్రాంతి అనే పండుగను ఇటీవల ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ఒడిషా. ఈ పండుగను బిసుబా సంక్రాంతి అని కూడా పిలుస్తారు. భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఏది? హబీబ్గంజ్ రైల్వే స్టేషన్ భోపాల్లో ఉంది. ఢిల్లీ ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు నియమితులయ్యారు? గీతా మిఠాల్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిరుద్యోగుల కోసం అలవెన్స్ స్కీమ్ లాంచ్ చేసింది? అలవెన్స్ స్కీమ్ హిమాచల్ ప్రదేశ్. సింగపూర్ ఓపెన్ సిరీస్ పురుషుల సింగిల్స్ టైటిల్స్ గెలుచుకుంది ఎవరు? సాయి ప్రణీత్. రాబర్ట్ టేలర్ ఎవరు? ఇంటర్నెట్కు బీజం వేసిన వ్యక్తి. ఈయన ఏప్రిల్ 16న అమెరికాలో కనుమూయడం జరిగింది. సో ఇంటర్నెట్ను కనుక్కున్నది రాబర్ట్ టేలర్. ఇతను రీసెంట్గా ఏప్రిల్ 16న మరణించడం జరిగింది. భీమ్ ఆధార్ యాప్ ప్రత్యేకత ఏంటి? వేలిముద్రల ద్వారా చెల్లింపులకు వీలయ్యే బయోమెట్రిక్ వ్యవస్థను భీమ్ ఆధార్ యాప్ను ప్రధాని 126వ అంబేద్కర్ జయంతి సందర్భంగా నాగపూర్లో ప్రారంభించడం జరిగింది. భీమ్ యాప్లో మరొకరిని చేర్చే వ్యక్తిగత వినియోగదారులకు బోనస్, వ్యాపారాలకు నగదు వెనక్కి ఇచ్చే కొత్త కార్యక్రమాలు చేపట్టారు.
ప్రపంచ వారసత్వ దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 15న. ఈ సంవత్సరం యొక్క థీమ్ సాంస్కృతిక వారసత్వం మరియు స్థిరమైన అభివృద్ధి. ప్రపంచ వారసత్వ కట్టడాలు యునెస్కో గుర్తించినవి 1050. అందులో మన దేశం నుంచి 35 వారసత్వ కట్టడాలు ఉన్నాయి. సో ప్రపంచ వారసత్వ దినోత్సవం ఏప్రిల్ 15. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి సాంస్కృతిక వారసత్వం మరియు స్థిరమైన అభివృద్ధి. వర్క్ వీసా పాలసీ 457ను రద్దు చేసిన దేశం ఏది? ఆస్ట్రేలియా. అసలు ఈ వర్క్ 457 వీసా అంటే ఏంటి? ఆస్ట్రేలియాలో విదేశీయులకు నైపుణ్య ఉద్యోగాలను నియమించుకునేందుకు ఉపయోగించే విధానమే 457 వీసా. దీనిపై వచ్చిన వాళ్ళు 4 సంవత్సరాల పాటు నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఏ విమానాశ్రయానికి దీన్ దయాల్ పేరు పెట్టాలని ఉత్తరప్రదేశ్ యోచిస్తుంది? ఆగ్రా విమానాశ్రయానికి. టైమ్ 100 ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్ పోర్లో అగ్రస్థానంలో ఏ దేశ అధ్యక్షుడు ఉన్నారు? ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు అయినటువంటి రొడ్రిగో డ్యూటెర్టే. నల్లధన అక్రమాలపై చర్యలను తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో ఆపరేషన్ ప్రారంభించింది? ఆపరేషన్ క్లీన్ మనీ. ఏ వీసా మార్పుల ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు? H1B వీసా. సినిమా థియేటర్లో చలనచిత్రం ప్రారంభానికి ముందు జాతీయ గీతం ప్రసారమయ్యే సమయంలో గౌరవ సూచంగా అందరూ నిలబడాలన్న ఉత్తర్వుల నుంచి వికలాంగుల కేటగిరీలో ఎవరిని మినహాయింపు ఇవ్వడం జరిగింది? చక్రాల కుర్చీ ఉపయోగించేవారు, ఆటిజం, సెలబ్రల్ పాల్సీతో బాధపడేవారు, బహుళ వైకల్యం ఉన్నవారు, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్క్లెరోసిస్, కుష్ఠరోగం మరియు నయమైన వారు, మస్క్యులర్ డిస్ట్రోఫీ బాధితులు. 2022 ఆసియా క్రీడల్లో ఏ క్రీడను కొత్తగా ప్రవేశపెట్టినట్లు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ ప్రకటించింది? వీడియో గేమింగ్. చైనాలోని హౌజింగ్లో ఈ క్రీడలు జరగనున్నాయి. ఏ రాష్ట్రం ఇటీవల రిజర్వేషన్లను పెంచనుంది? తెలంగాణ. ప్రస్తుతం తెలంగాణలో 50% రిజర్వేషన్లు ఉన్నాయి. దీని తర్వాత తాజాగా మరో 12% పెంచి మొత్తం 62%కి రిజర్వేషన్లు చేరుకోనున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి మరో జాతీయ రహదారిని కేంద్రం ప్రకటించింది. దాని దారి వచ్చేసి కొత్త గద్వాల్ గూడూరు మంత్రాలయం మార్గాన్ని జాతీయ రహదారిగా ఎంపిక చేసినట్లు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీని పొడవు సుమారు 70 కిలోమీటర్లు. బడికొస్తా పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం బాలిక విద్యను ప్రోత్సహించడం. ఎమ్మా మొరాన్ ఎవరు? ప్రపంచంలోని అత్యంత వృద్ధురాలు. ఎమ్మా మొరాన్ 117 ఉత్తర ఇటలీలోని వెర్బానియాలో రీసెంట్గా మరణించడం జరిగింది. ఈమె 1899 నవంబర్ 29న జన్మించారు. ఐరాస ఎన్నికల విభాగానికి భారత్ ఎన్ని డాలర్లు విరాళంగా ఇచ్చింది? $2.5 లక్షల. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు? ఏప్రిల్ 22. 2015-16 సంవత్సరానికి గాను గోధుమ ఉత్పత్తిలో ఏ రాష్ట్రానికి కృషి కర్మన్ అవార్డు లభించింది? మధ్యప్రదేశ్. మొట్టమొదటిసారిగా భారతదేశం ఇండోనేషియా ఎనర్జీ ఫోరం IEFను నిర్వహించిన నగరం ఏది? జకార్తా. ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి ఎవరు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు? RK నందా. ఏ దేశం 18వ ప్రపంచ రహదారి సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం. ఏ దేశ ప్రధాని భారత్తో ఇటీవల ఆర్థిక ఒప్పందాలు చేసుకున్నారు? శ్రీలంక ప్రధానమంత్రి అయినటువంటి రనిల్ విక్రమ్సింఘే. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రముఖులపై పోస్టల్ స్టాంపును విడుదల చేశారు? సాహితీ ప్రముఖులపై. విశ్వనాథ సత్యనారాయణ, కవిత్రి మొల్ల వెంగమాంబ ఈ కవులపై పోస్టల్ స్టాంప్స్ని శాసనసభ స్పీకర్ అయినటువంటి కోడెల శివప్రసాద్ విడుదల చేయడం జరిగింది. ఇటీవల మరణించిన బాలీవుడ్ నటుడు ఎవరు? వినోద్ ఖన్నా. కృష్ణ గోదావరి బోర్డుల కొత్త చైర్మన్లుగా ఎవరు నియమితులయ్యారు? కృష్ణా బోర్డు SK శ్రీవాస్తవ్ మరియు గోదావరి బోర్డుకు HK సాహు చైర్మన్లుగా నియమించడం జరిగింది. CII చైర్పర్సన్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? శోభనా కామినేని. గ్లోబల్ ట్రావెల్ అండ్ టూరిజం కాంపిటేటివ్స్ 2017లో భారత్ సూచి భారత్ +40. దీన్ని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో మొత్తం 136 దేశాలు, మన దేశానికి 40వ ర్యాంక్ వచ్చింది. ఈ సర్వేలో స్పెయిన్ అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానంలో ఫ్రాన్స్, జపాన్, జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్స్ ఉన్నాయి. శ్యామ్ కుమార్ ఏ ఆటకు చెందినవాడు? బాక్సింగ్. ఏ రాష్ట్ర ప్రభుత్వం గో సంరక్షణ కోసం స్టాంపు డ్యూటీలపై 10% సెస్ను విధించింది? రాజస్థాన్.
ఇండియన్ వెటర్నరీ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది? ఉత్తరప్రదేశ్లో. డిఎన్ఏ వన్యప్రాణుల బ్యాంకును ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇంపార్టెంట్ ఏంటంటే డిఎన్ఏ వన్యప్రాణుల బ్యాంక్ ఎక్కడ? ఉత్తరప్రదేశ్. భారతదేశంలో మొట్టమొదటి బాస్కెట్ స్కూల్ ఎక్కడ ప్రారంభించారు? ముంబై. 12వ ఇండో మంగోలియన్ మిలిటరీ సైనిక విన్యాసం ఏ రాష్ట్రంలో జరిగింది? మిజోరాంలో. టాటా సన్స్ సిఎఫ్ఓగా ఎవరు నియమితులయ్యారు? సౌరభ్ అగార్. ఇంతకుముందుకు ఇతను ఆదిత్య బిర్లా గ్రూప్స్లో స్ట్రాటజీ హెడ్గా ఉన్నారు. దేశంలో తొలి లగ్జరీ రైలు ఏది? తేజస్. ఇది ముంబై శివాజీ టెర్మినల్ నుంచి గోవాలోని కర్మాలి స్టేషన్ మధ్య ఈ రైలు నడుస్తుంది. ఇది గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. నెక్స్ట్, ఐపీఎల్ 2017 విజేత ఎవరు? ముంబై ఇండియన్స్. ఆసియా యూత్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఏ భారతీయులకు స్వర్ణం లభించింది? 10 కిలోమీటర్ల నడక విభాగంలో సంజయ్ కుమార్కు స్వర్ణం లభించింది. సంజయ్ 45 నిమిషాల 30 సెకండ్ల 39 మిల్లీ సెకండ్లలో తన గమ్యాన్ని చేరుకున్నాడు. డిస్కస్ త్రోలో అజయ్ గుప్తాకు స్వర్ణం లభించింది. ఇంటర్నేషనల్ ఫెస్టివైజర్ అసోసియేషన్కి చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? రాకేష్ కపూర్. ఐఏఎంఏఈ చైర్మన్గా ఎవరు నియమితులు అవ్వడం జరిగింది? గూగుల్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రాజన్ ఆనంద్ ఐఏఎంఏఈకి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఐఏఎంఏఈ అంటే ఇంటర్నేషనల్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నేషనల్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా రాజన్ ఆనంద్ నియమితులు అవ్వడం జరిగింది. ఏపీ ఫిక్కీకి ఏ అవార్డు లభించింది? స్మార్ట్ పోలీసింగ్ అవార్డు. గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్లో ఏపీ ఎన్నో స్థానంలో ఉంది? 36వ స్థానంలో. ఇండియా 39వ స్థానంలో ఉంది. దేశంలోనే అతి పొడవైన వంతెన ఎక్కడ నిర్మించారు? అస్సాంలోని లోహిత్ నదిపై నిర్మించడం జరిగింది. దీని పొడవు 9.15 కిలోమీటర్లు. భారత్ నుంచి ఎగుమతి అయ్యే పౌల్ట్రీ ఉత్పత్తులపై ఇటీవల నిషేధం విధించిన దేశం ఏది? సౌదీ అరేబియా. ఆసియాలోని అత్యంత శుభ్రమైన గ్రామం మాలినోంగ్. ఇటీవల ఏ దేశంలో ప్రో న్యూక్లియర్ ట్రాన్స్ఫర్ ద్వారా పిల్లలు జన్మించారు? ఉక్రెయిన్. అర్బన్ క్యాపిటల్ రూపొందించిన పాస్పోర్ట్ ఇండెక్స్ 2017లో భారత్ స్థానం ఎంత? 68. భారతదేశంలో తొలి నగదు రహిత దీవి కరంగ్. ఐక్యరాజ్య సమితి ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం 2016-17లో భారత వృద్ధి రేటు ఎంత? 7.7%. ఇటీవల యూరోపియన్ యూనియన్ పార్లమెంటుకు అధ్యక్షుడిగా ఎన్నికైంది ఎవరు? అంటోనియా టాజానీ హిల్సా. చేపల రక్షణ కోసం ఇటీవల ప్రత్యేక జీవో జారీ చేసిన రాష్ట్రం ఏది? పశ్చిమ బెంగాల్. లెజెండ్ క్లబ్ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం సంపాదించిన క్రీడాకారుడు ఎవరు? కపిల్ దేవ్. 58వ భారత అంతర్జాతీయ గార్మెంట్ ఉత్సవాన్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీలో. దేశంలోని ఏ ప్రాంత విద్యుత్ అభివృద్ధికి ప్రాజెక్టుల కోసం ప్రపంచ బ్యాంక్ ఇటీవల 1,376 కోట్ల రుణం మంజూరు చేసింది? త్రిపుర. ఇటీవల బుర్కినాఫో దేశానికి భారత హైకమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? బీరజ్ సింగ్ యాదవ్. ప్రపంచ మెట్రోలాజికల్ సంస్థ నివేదిక ప్రకారం అత్యంత వేడి సంవత్సరం ఏది? 2016. ఇటీవల ప్రపంచ ఒలింపిక్స్ సంఘంతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకున్న ఈ కామర్స్ సంస్థ ఏది? అలీబాబా. హిమాచల్ ప్రదేశ్ రెండవ రాజధానిగా ఇటీవల ఏ ప్రాంతం గుర్తింపు పొందింది? ధర్మశాల. గాంబియా దేశ నూతన అధ్యక్షుడు ఎవరు? ఆదాబా బారో. ఆంధ్రప్రదేశ్లో మొదటి డీజీ ధన్ మేళా ఎక్కడ నిర్వహించారు? విజయవాడలో. ప్రతిష్టాత్మక ఆస్కార్ పురస్కారానికి టెక్నికల్ విభాగంలో ఎంపికైన భారతీయుడు పరాగ్ హవల్దార్. క్షయ నిర్మూలనకు పాటుపడినందుకు గాను ఏ బాలీవుడ్ నటుడికి అమెరికా ప్రశంసాపత్రం పురస్కారం దక్కింది? అమితాబ్ బచ్చన్. చెన్నై ఓపెన్ డబుల్స్ విజేత ఎవరు? రోహన్ బోపన్న. జీవన్ నెడుంజియాన్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇటీవల ఏ ప్రాంతంలో అల్లంతో కొత్త జాతిని కనుగొన్నారు? అండమాన్ నికోబార్ దీవులలో. శాస్త్రవేత్తలు ఇటీవల ఏ సముద్రంలో నూతన భూఫలక మానవాలను గుర్తించారు? హిందూ మహాసముద్రం. యూరోప్ తొలి జలాంతర్గత మ్యూజియంను ఎక్కడ ఏర్పాటు చేశారు? లాంజ్ రోడ్స్. అట్లాంటిక్ కౌన్సిల్కు నామినేట్ అయిన భారతీయుడు ఎవరు? మనీష్ తివారీ. ఐఎన్ఎస్ కండారి స్కార్పియన్ జలాంతర్గామిని తయారు చేసిన దేశం ఏది? ఫ్రాన్స్. పీపుల్స్ ఛాయిస్ పురస్కారాల్లో భాగంగా డ్రామాటిక్ టీవీ ఆర్టిస్ట్ అవార్డుకి ఎంపికైన నటి ఎవరు? ప్రియాంక చోప్రా. ఐక్యరాజ్య సమితి ప్రపంచ టూరిజం ఆర్గనైజేషన్ నూతన ఆవిష్కరణకు పురస్కారానికి ఎంపికైన గ్రామం ఏది? మహారాష్ట్రలోని గోవర్ధన్. ది ఇండియా ఈ టైలింగ్ లీడర్షిప్ ఇండికేస్ మొదటి స్థానంలో ఉన్న సంస్థ ఏది?
ఫ్లిప్కార్ట్. అంతర్జాతీయ బుర్రింగ్ స్పింగ్స్ చిత్రోత్సవంలో ఉత్తమ చలనచిత్ర పురస్కారానికి ఎంపికైన సినిమా సాంజ్. ఇటీవల ప్రకటించిన వార్షిక విద్యా నివేదికలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. మద్యపాన నిషేధాన్ని సమర్థిస్తూ ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రపంచంలో అతిపెద్ద మానవాహారాన్ని నిర్వహించారు? బీహార్. ఏ దేశ సహకారంతో నాగపూర్ సికింద్రాబాద్ మధ్య హైస్పీడ్ రైలు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు? రష్యా. ప్రపంచంలోనే అత్యంత వినూత్న ప్రయోగాలు చేస్తున్న కంపెనీల జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ ఇది యాపిల్. కోదమ్ ధామ్ దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది? గుజరాత్. మలేషియా మాస్టర్ గ్రాండ్ ప్రీ మహిళా సింగిల్స్ విజేత సైనా నెహ్వాల్. ఇటీవల ఏ క్రీడాకారుడు లేదా క్రీడాకారిణి చిత్రాన్ని పోస్టల్ ల్యాంప్స్పై ముద్రించారు? పివి సింధు. భారత్ నుంచి కూరగాయల దిగుమతిని తగ్గించుకోవడానికి ఇటీవల 10 ఏళ్ల ప్రణాళిక తయారు చేసుకున్న దేశం ఏది? నేపాల్. ఏ నగరంలో తన తొలి శాఖను ఏర్పాటు చేసేందుకు స్విస్ రే అనే పునర్బివా కంపెనీ IRDA అనుమతి పొందింది? ముంబై. ఇటీవల ఏ ప్రాంతంలో యూనివర్సల్ రైల్ మిల్ను ఏర్పాటు చేశారు? బిలాయ్ స్టీల్ ప్లాంట్. 11వ అంతర్జాతీయ కార్పొరేట్ సామాజిక బాధ్యత సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? బెంగళూరు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన కెప్టెన్ ఎవరు? విరాట్ కోహ్లీ. ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ పార్క్ని ఏర్పాటు చేసిన దేశం చైనా. నీ హక్కులు తెలుసుకో అనే పథకానికి ప్రారంభించిన సంస్థ BCSBI. మొదటి హ్యూగో చావెజ్ శాంతి సార్వభౌమ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? వ్లాదిమిర్ పుతిన్. పట్టణాలలో విమానాశ్రయాల ఏర్పాటు కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల ఏ రాష్ట్రంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? తెలంగాణ. ఇటీవల ఆంధ్రప్రదేశ్ సహకార వ్యవసాయ రంగానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఎవరు నియమితులయ్యారు? టి. విజయ్ కుమార్. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇటీవల ఏ ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలను కనుగొంది? పశ్చిమ గోదావరి. పౌల్ట్రీ ఫెడరేషన్ బ్రీడర్స్ అసోసియేషన్ సర్వే ప్రకారం మాంసం వినియోగంలో మొదటి స్థానంలో ఉన్న నగరం హైదరాబాద్. తెలంగాణ చేనేత ప్రచార కార్యకర్తగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? సమంత. 2016-17 ఆర్థిక సర్వే ప్రకారం ఆరోగ్య సూచీలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం కేరళ. సెయింట్ పీటర్స్బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక ఫోరం సమావేశానికి ఏ దేశాన్ని అతిథిగా ఆహ్వానించారు? భారత్. అనాథ పిల్లల సంరక్షణ కోసం ఇటీవల యూనిసెఫ్ ప్రారంభించిన ప్రాజెక్టు వ్యయం ఎంత? $3.3 బిలియన్. ప్రపంచంలో అతిపెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఒంటారియా. జాతీయ వ్యవస్థాపక అవార్డుల్లో ఉత్తమ IT స్టార్టప్ పురస్కారంలో ఎంపికైన సంస్థ ఏది? లిసిడాస్. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి గవర్నర్స్ అవార్డును ఎంపికైన రాష్ట్రం తెలంగాణ. స్వచ్ఛ భారత్ అభియాన్ సౌహార్ద రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? అనుష్క శర్మ. ఇండియా నూతన ఆవిష్కరణకి ఇండెక్స్ను తయారు చేసిన సంస్థ ఏది? నీతి ఆయోగ్. 31వ సూరజ్ కుంద్ అంతర్జాతీయ క్రాఫ్ట్ మేళా 2015 ఎక్కడ జరిగింది? ఫరీదాబాద్. మహిళా సాధికారత కోసం ఐక్యరాజ్య సమితితో కలిసి పనిచేయనున్న భారతీయ గాయకురాలు ఎవరు? నీతి మోహన్. అమెరికా తరహాలో ఇటీవల ఏ దేశం 5 ముస్లిం దేశాల ప్రజలకు వీసాలు నిరాకరించింది? కువైట్. ఆసియా అత్యుత్తమ బ్రాండ్ 2016కు ఎంపికైన భారతీయ వైమానిక సంస్థ ఏది? స్పేస్ జెట్. జూనియర్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ ఇటీవల విడుదల చేసిన ర్యాంకింగ్లో తొలి స్థానంలో ఉన్న క్రీడాకారుడు ఎవరు? లక్ష్య సెన్. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 2. అంతర్జాతీయ నాటకోత్సవాలు ఎక్కడ నిర్వహించారు? బీజింగ్. సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి కోసం ఇండియన్ రైల్వే ఇటీవల ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇటలీ. బ్రాండ్ ఫైనాన్స్ ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ 500 జాబితాలో తొలి స్థానంలో ఉన్న సంస్థ గూగుల్. ఏ పండు చిన్నపిల్లల మరణానికి కారణమవుతుందని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు ప్రకటించారు? లిచి పండు. ప్రపంచ రెజ్లింగ్ కప్ 2017 పోటీలు ఎక్కడ నిర్వహించారు? కెర్మన్షా. ఐరాస సాధారణ సభ జాయింట్ ఇన్ఫెక్షన్ యూనిట్లో ఇటీవల సభ్యునిగా నియమితులైన భారతీయుడు ఎవరు? గోపీనాథన్. ఇంటిగ్రేటెడ్ అండ్ వాటర్ హార్బర్ డిఫెన్స్ అండ్ సర్వైలెన్సింగ్ సిస్టమ్స్ను ఎక్కడ ప్రారంభించారు? ముంబై. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 4. ఇటీవల విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ మానవ అభివృద్ధి సూచీలో తొలి స్థానంలో ఉన్న జిల్లా కృష్ణ. 91వ భారత యూనివర్సిటీ అసోసియేషన్ సదస్సును ఎక్కడ నిర్వహించారు? తిరుపతి. 14వ బయో ఏసియా సదస్సును ఎక్కడ నిర్వహించారు? హైదరాబాద్. బ్రిటన్ దేశపు అత్యున్నత పురస్కారమైనటువంటి కమాండర్ ఆఫ్ ది మోస్ట్ ఎక్సలెంట్ ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ ఎవరు ఎంపికయ్యారు? అలెస్టర్ కుక్ 2. 2017లో ఆసియా మహిళా బాస్కెట్బాల్ కప్ను ఏ దేశంలో నిర్వహిస్తారు? భారత్. ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో బంగారు పథకాన్ని గెలుచుకున్న దేశం భారత్. సాహిత్యం మానిషా పుస్తకాన్ని రచయిత ఎవరు? పతాని పట్నాయక్. 2020 నాటికి మార్స్ మీదకు మానవరహిత నౌకను పంపుతామని ఇటీవల ఏ దేశం ప్రకటించింది? UAE.
ఏ నూతన ఫంగస్ వ్యాధి వల్ల గోధుమ పంటకు విపరీతమైన నష్టం వాటిల్లుందని ప్రపంచ ఆహార సంస్థ ఇటీవల ప్రకటించింది? పసుపు తెగులు. ఇటీవల ఏ దేశంతో కలిసి ఇండియన్ కోస్ట్ గార్డ్ సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించింది? యుఏఈ. 2018 ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ని ఎక్కడ నిర్వహించనున్నారు? భారత్. ప్రపంచంలో చేపల ఉత్పత్తుల్లో తొలి స్థానంలో ఉన్న దేశం? చైనా. బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ సొసైటీ జీవన సాఫల్య పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? ఎస్ఎల్కే ప్రసాద్. ఏ సంఘం దక్షిణ భారతదేశ ఉత్తమ సహకార సంఘంగా ఎంపికైంది? ముల్కనూర్ మహిళా సహకార డైరీ. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఏ ప్రాంతంలో కాకతీయ హబ్ని ప్రారంభించింది? నిజామాబాద్. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ ఎగ్జిబిషన్ ఆన్ టెరెస్ట్రియల్ అండ్ శాటిలైట్ బ్రాడ్కాస్టింగ్ని ఎక్కడ నిర్వహించారు? న్యూఢిల్లీ. ప్రపంచంలో అత్యధిక సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్న దేశం? చైనా. ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ 2017 ఎక్కడ నిర్వహించనున్నారు? లండన్. 81వ జాతీయ బ్యాడ్మింటన్ షిప్ను ఎక్కడ నిర్వహిస్తారు? పాట్నా. 17వ బిమ్స్టిక్ సీనియర్ అఫీషియల్ సమావేశం ఎక్కడ జరిగింది? కాఠ్మండ్. ప్రజా పంపిణీ వ్యవస్థలో నగదు రహిత లావాదేవీలు ప్రారంభించిన తొలి రాష్ట్రం? గుజరాత్. ప్రతిష్టాత్మక బీసీరాయ్ పురస్కారానికి ఎవరు ఎంపికయ్యారు? డాక్టర్ పి రఘురామ్. కేంద్ర ఆర్థిక సర్వే 2016-17 ప్రకారం అంతర్రాష్ట్ర వలసలు ఎంతకు పెరిగాయి? 90 లక్షలకు. కేంద్ర ఆర్థిక బడ్జెట్ 2017-18లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి కేటాయించిన నిధులు 23,000 కోట్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఎన్ని కరువు మండలాలను ప్రకటించింది? 33. ఇటీవల ఏ ప్రాంతంలో నైతిక విలువల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు? హైదరాబాద్. అంతర్జాతీయ ఎడారి ఉత్సవాలు 2015 ఎక్కడ నిర్వహించారు? జైసల్మేర్. తెలంగాణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇటీవల నిర్వహించిన సర్వేలో 100 మంది గర్భిణీల్లో ఎంతమంది రక్తహీనతతో బాధపడుతున్నారు? 62. ఏ రాష్ట్రంలో ఎయిమ్స్ ఏర్పాటుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? తెలంగాణ. కెనడా ఇటీవల ప్రారంభించిన సిటిజన్ సైన్స్ ఆస్ట్రోనాట్ పథకం ద్వారా 2018లో అంతరిక్షంలోకి వెళ్లనున్న భారత మహిళ ఎవరు? శ్రావ్య పాండ్యా. అంతర్జాతీయ మేధో సంపత్తి సూచిలో భారత్ స్థానం 43. తొలి జాతీయ పార్లమెంట్ సదస్సును ఎక్కడ నిర్వహించారు? విజయవాడ. సోమాలియా నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? మొహమ్మద్ అబ్దుల్లాహి అద్మోజా. గోదావరి జలాల సంపూర్ణ వినియోగం తెలంగాణ జాతీయ దృక్పథం అనే ఆంగ్ల పుస్తక రచయిత వెదురే శ్రీరామ్. రాకాశయాలపై అధ్యయనం కోసం దృష్టి లైఫ్ సేవింగ్స్ ఏజెన్సీ ఇటీవల ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇస్రో. ఇటీవల ఏ గ్రేడ్ హోదా పొందిన విమానాశ్రయం? విశాఖపట్నం విమానాశ్రయం. విజయవాడ మెట్రో లైన్ నిర్మాణం కోసం 2,600 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన దేశం? జర్మనీ. ఇటీవల ఏ రాష్ట్రంలో యురేనియం నిల్వలను గుర్తించారు? మేఘాలయ. మహిళల ఇండోర్ 2000 మీటర్ల పరుగు పందెంలో ప్రపంచ రికార్డు నెలకొల్పింది ఎవరు? గెంజేబే డిబాబా. వీరప్పన్ చేజింగ్ ద బ్రిగాండ్ పుస్తక రచయిత కె విజయ్ కుమార్. ఏ ప్రాంతంలో లభించిన టేకుయు జియోగ్రాఫికల్ ఇండికేషన్ GI ట్యాగ్ లభించనుంది? కేరళ. జాతీయ నులిపురుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ఫిబ్రవరి 10. సెబీ నూతన చైర్మన్ అజయ్ త్యాగి. అడ్వాన్స్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కలిగిన అతి కొద్ది దేశాల జాబితాలో ఇటీవల చేరిన దేశం? భారత్. బ్రిక్స్ 2017 సమావేశాలు ఎక్కడ నిర్వహించనున్నారు? చైనా. ఐక్యరాజ్య సమితి ప్రారంభించిన బ్లూ హార్ట్ క్యాంపెయిన్కు ఎంపికైన భారతీయుడు సతింజర్ దర్తాజ్. భారత్లో జరగనున్న ఫిఫా అండర్-17 ప్రపంచ కప్ మస్కట్ పేరు? సాంఘై. MRI స్కాన్ను ఎవరు తయారు చేశారు? సర్ పీటర్ మాన్స్ఫీల్డ్. అమెన్ 17 పేరుతో బహుళ దేశ నౌకా విన్యాసాలు నిర్వహించనున్న దేశం? ఫ్యూగోట్స్. సెంటర్ ఫర్ ఏషియా పసిఫిక్ నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ పురస్కారానికి ఎంపికైన ఎయిర్పోర్ట్స్? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రపంచంలో అతిపెద్ద ఇసుక కోటను నిర్మించి గిన్నిస్ బుక్లోకి స్థానం పొందిన వ్యక్తి? సుదర్శన్ పట్నాయక్. మూగా కొకోన్ తయారీ కోసం అభయారణ్యంను ప్రారంభించిన రాష్ట్రం? అస్సోం. 2వ అంతర్జాతీయ సుగంధ ద్రవ్యాల కాన్ఫరెన్స్ను ఎక్కడ నిర్వహించారు? కోవలం. భారత్ ఏ అంతర్జాతీయ సంస్థతో కలిసి అతివాద భావజాల వ్యాప్తి నిరోధానికి కాన్ఫరెన్స్ నిర్వహించనుంది? ఆసియన్. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం మూలధనంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనుంది? 6,831 కోట్లు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఫిఫాకు సౌహార్ద రాయబారిగా ఎవరు నియమితులయ్యారు? డిగో మారడానో. 2020 ప్రపంచ అందుల క్రికెట్ కప్ 2017 విజేత ఎవరు? భారత్. జాతీయ ఉత్పాదక వారసత్వాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఫిబ్రవరి 12-18. భారతదేశంలో నీటిపై తేలియాడే తొలి స్కూల్ని ఎక్కడ ప్రారంభించారు? లోక్తక్ సరస్సు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎత్తైన సైకిల్ మార్గాన్ని ఎక్కడ ప్రారంభించారు? చైనా. 70వ బ్రిటిష్ అకాడమీ సినిమాల అవార్డుల ఉత్సవ పురస్కారం పొందిన సినిమా ఏది? లాలా ల్యాండ్స్. 59వ గ్రామీ పురస్కారాలు ఉత్తమ ఆల్బమ్ అవార్డు దేనికి దక్కింది? అడల్ 25. జర్మనీ నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎంపికయ్యారు? ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మిరై. అసోచామ్ నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? సందీప్ జజోడియా.
ఏ భారతీయ నౌకలో మొదటిసారి సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేశారు? ఐఎన్ఎస్ సర్వేక్షక్. ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఫిబ్రవరి 13. 11వ అంతర్జాతీయ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ ఎగ్జిబిషన్ ఏరో ఇండియా 2017 ఎక్కడ నిర్వహించారు? బెంగళూరు. అంతర్జాతీయ నాణాల ప్రదర్శన ఎక్కడ నిర్వహించారు? తిరువనంతపురం. యునెస్కో ప్రకృతి ఉత్సవాలను ఇటీవల ఇక్కడ నిర్వహించారు? హిమాచల్ ప్రదేశ్. న్యూజిలాండ్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 2017 టైటిల్ విజేత ఎవరు? జహాన్ దరువాలా. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆల్ ఇండియా నేషనల్ స్టైల్ కబడ్డీ ఛాంపియన్షిప్ టైటిల్ విజేత ఎవరు? హర్యానా. ప్రపంచ చెస్ ఫెడరేషన్ ఫిడే నుంచి క్యాండిడేట్ మాస్టర్ టైటిల్కు ఎవరు ఎంపికయ్యారు? కుష్ భగత్. లార్డ్స్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ 2017 పురస్కారానికి ఎంపికైంది ఎవరు? ఉస్సేన్ బోల్ట్. దేశ్ భగత్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న క్రీడాకారుడు ఎవరు? సందీప్ సింగ్. ప్రజెంటేషన్ ఆఫ్ విజిటెడ్ అవార్డ్ 2017కి ఎంపికైన తెలుగు వ్యక్తి పాండు రంగారావు. అంతర్జాతీయ ద్రవ్య సంస్థ ఇటీవల ఏ ప్రాంతంలో దక్షిణాసియా శిక్షణ మరియు సాంకేతిక సహాయ శాఖను ఏర్పాటు చేసింది? న్యూఢిల్లీ. ఆఫ్ఘనిస్తాన్ ఫ్యూచర్ పేరుతో రష్యాలో జరగనున్న సమావేశానికి హాజరవుతున్న దేశం భారత్. ఆఫ్ఘనిస్తాన్ భవిష్యత్తు పేరుతో రష్యాలో జరగనున్న సమావేశానికి భారత్